ఇక్ష్వాకులు. ఆంధ్రదేశపు ఇక్ష్వాకులు వాస్తవానికి ఉత్తరం నుండి వలస వచ్చినవారు. బహుశా వారు దక్షిణానికి చొచ్చుకుపోయి రాజ్యస్థాపన చేసిన తొలికాలపు వంశం వారు అయ్యి ఉంటారు. ఇక్ష్వాకు అన్న మాట గొప్ప ప్రాచీనతను ధ్వనింపజేస్తుంది. ఇక్ష్వాకుడనే వీరుణ్ణి ఋగ్వేదం ఒకచోట పేర్కొంటుంది. అథర్వవేదంలో కూడా ఈ పేరు ఒకచోట కనిపిస్తుంది. అందులో ప్రస్తావించినది ఇక్ష్వాకు వారసుడో ఇక్ష్వాకుడో అనేది స్పష్టముగా లేదు. సందర్భం ఏదైనా అతడిని ప్రాచీన రాజుగా పరిగణించటం జరిగినది. రసదశ ఇక్ష్వాకు సంబంధం పురుకుత్సుడు ఐక్ష్వాకుడు అనటంతో ఇది ధృవపడుతుంది. ఇది శతపథ బ్రాహ్మణంలో ఉన్నది. అలా పురులతో ఇక్ష్వాకులకు సంబంధం ఉన్నది. కానీ వారి మూలస్థానం ఏదో స్పష్టంగా తెలియదు. నాగార్జునకొండలోని ఒక శాసనం బుద్ధుడు గొప్ప ఇక్ష్వాకు వంశ సంభూతుడన్న సాంప్రదాయాన్ని పేర్కొంటుంది. వరపుత్రుడైన బుద్ధుడు ఇకాకు రాజా పవర ఋషి శతపభవ వంశ సంభవత్స అంటే ఉత్కృష్ట రాజులు 100 మునులు ప్రభవించిన ఇకాకు అనగా ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు అని అర్థం. దక్షిణంగా ఇక్ష్వాకులు వలస రావటం క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలో జరిగి ఉండవచ్చు. అప్పుడు బింబిసారుడి కింద మగధ విజృంభించినప్పుడు కోశల రాజ్యం ప్రాముఖ్యాన్ని కోల్పోయింది. ఇక్ష్వాకుల దక్షిణ దిశ విస్తరణ లేక వలసకు గట్టి బలం చేకూర్చింది మహాకోశల లేక దక్షిణ కోశల రాజ్యం దక్కనులో ఉనికిలో ఉండటం చేత. పురాణాల ప్రకారం ఉత్తర కోశలను శ్రావస్తి నుండి పరిపాలించిన లవుడు ఆ వంశ స్థాపకుడయ్యాడు. ఆ వంశస్థులలో చివరివాడు సుమిత్రుడు. వింధ్య పర్వత పాదంలో కుశుడు తన పేరు మీద కుశస్థలీపురం అనే నగరాన్ని స్థాపించాడు. అతడు నాగరాకుమారుని వివాహమాడి దక్షిణ కోశలను పరిపాలించాడు. పురాణాలకు తెలిసిన కుశవంశస్థులలో చివరివాడు బృహద్బలుడు. అతడు కురుక్షేత్ర యుద్ధంలో వీరస్వర్గం చేరుకున్నాడు. అయితే మనకు పురాణాలు చెప్పినట్లు కలియుగ ప్రారంభంతోనే కుశవంశ పాలన అంతమవ్వలేదనే నమ్మటానికి ఆధారాలు చాలా ఉన్నాయి. క్రీస్తుకు పూర్వమే ఇక్ష్వాకు పాలన అంతమయ్యిందనే పురాణ సాంప్రదాయానికి విరుద్ధంగా నాగార్జునకొండలో ఇక్ష్వాకు శాసనాలు బయల్పడ్డాయి. ఆ పైన ఇక్ష్వాకులు దక్షిణ దిశగా ఆంధ్రదేశానికి వచ్చారని, సార్వభౌమత్వాన్ని పొందారని, క్రీస్తు శకం 3వ శతాబ్దంలో వర్ధిల్లారని అవి మనకు చెప్తున్నాయి. ఆంధ్రదేశంలో ఇక్ష్వాకు వంశం తలెత్తటానికి గల కారణాలను గురించి గాని, వారి మూలాల గురించి గాని నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి ప్రాకృత శాసనాలేవీ మనకు చెప్పవు. ఏది ఏమైనా 3వ శతాబ్దంలో సామ్రాజ్య పాలక ఆంధ్రుల పతనానంతరం ఆంధ్రదేశంలో అర్ధ శతాబ్దం పైగా సామ్రాజ్య పాలన అందించిన శక్తివంతమైన ఇక్ష్వాకులనే పాలకులను ప్రస్తావించాయి కనుక అవి మనకు ముఖ్యమైనవి, ఆసక్తిదాయకమైనవి.